హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తాను కదా, అవి వచ్చేసి మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఐక్యూ కంపెనీ నేను చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో అయితే ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా. అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి ఐక్యూ Z3 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా. నేను వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి బేస్ వేర్ అంటే లాంచ్ చేసిన ప్రైస్ ఇండియాలో 19,990 రూపీస్, నియర్లీ మనకి 20,000 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ ప్రైస్లో అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అండర్ 18,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుందని చెప్తున్నారు. అన్ని ఆఫర్స్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి మనకి ఈ ఫోన్ అనేది 18,000లో వస్తుందని చెప్తున్నారు. అంటే 17,490 రూపీస్కి ఫోన్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ ప్రైస్కి ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో మనకి 3 కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మనకి సింపుల్ అండ్ నీట్ అండ్ క్లీన్ డిజైన్ అయితే వస్తుంది. ఫోన్ అయితే మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ని యూజ్ చేసామని చెప్తున్నారు. కాకపోతే ఏ గ్లాస్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి మనకి బిల్ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. కాబట్టి మనకి బిల్ క్వాలిటీ అయితే ఈ ఫోన్లో యావరేజ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 185.5 గ్రామ్స్ అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.5 mm థిక్నెస్ అయితే వస్తుంది. మనకి ఈ ఫోన్ సన్నంగా ఉంటుంది, అదేవిధంగా మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.58 ఇంచెస్ అయితే వస్తుంది స్క్రీన్ యొక్క సైజు. ఇంకా అలాగే స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. పిక్సెల్ యొక్క డెన్సిటీ వచ్చేసి 401 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10 అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ OS 11 అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది. ఇంకా అలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కమ్ నుంచి వచ్చేసి 700 సిరీస్లో ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అదేంటంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 7 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి పవర్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్లో వచ్చేసి మనకి బ్యాటరీ యొక్క లైఫ్ అయితే మనకి ఎక్కువైతే వస్తుంది ఈ ఫోన్లో వచ్చేసి. ఇంకా అలాగే మనము ఈ ఫోన్లో చూసి మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇది మనకి 5 లేయర్స్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. దీన్ని బట్టి వచ్చేసి మనకి ఫోన్ అనేది మనకి ఓవర్ హీట్ కాకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ ఫోన్లో ప్రాసెసర్ కూడా బాగుంటుంది. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఇచ్చారు కాబట్టి మనం ఎక్కువ గేమ్స్ ఆడినా కూడా ఫోన్ అనేది మనకి ఓవర్ హీట్ కాకుండా అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం ర్యామ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ మనకి 6GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.2 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ ఫోన్లో మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4400 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్లో వచ్చేసి. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 55 watts అయితే ఇస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి సామ్సంగ్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f1.7 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో వచ్చేసి 30fps 60fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 1080pలో చూసుకున్నట్లయితే 30fps 60fps 120fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే కెమెరాస్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెట్వర్క్ వచ్చేసి ఫోన్ వచ్చేసి మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అంటే మనం ఒక మెమరీ కార్డ్ యూస్ చేసినట్లయితే ఒక సిమ్ యూస్ చేయడానికి అవుతుంది. 2 సిమ్స్
యూస్ చేసినట్లయితే మనకి మెమరీ కార్డ్ యూస్ చేయడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. మనకు కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఈ ఫోన్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే యూస్ చేస్తారు. అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఫేస్ ఐడి కూడా చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే 3 టైప్ ఆఫ్ కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, సిల్వర్ కలర్, ఇంకా అలాగే బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. వారంటీ వచ్చేసి మనకి బ్రాండ్ యొక్క వారంటీ 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి బేస్ వేరియంట్ ప్రైస్ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, 19,990 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 20,000 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే మీరు 20,000లో ఒక మంచి ఫోన్ కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి 5G ఫోన్, అది కూడా మీరు వచ్చేసి ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. IQ Z3 5G మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. మీకు డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి. ఇంకా అలాగే ఈ ఫోన్ కూడా మీకు లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇటువంటి ఫీచర్స్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి IQ Z3 5G ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోలో IQ Z3 5G ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో కోసం మీరు ఏమనుకుంటున్నారు. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.